మేము ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడానికి మా సర్పంచులు మరియు మా రైతులందరూ కూడా ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీ పెడతారన్న కారణంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీలో పెడితే ఒకటే రోడ్ ఉంటుంది, కనెక్టివిటీ, అక్కడ అప్ డౌన్స్ అనే ప్రసారం ఉంది. కాబట్టి అదే మా జక్రాన్పల్లి మండల్లో 800 అసైన్డ్ భూమి, ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ సారవంతమైన నేల ఉంది, రెడ్ సాయిల్ ఉంది, మరియు వాటర్ కూడా ఫుల్గా పడతాయి అక్కడ. దాంతోపాటు కనెక్టివిటీ రోడ్స్ కూడా 4 రహదారులు ఉన్నాయి. ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎక్కడి నుంచైనా పోవచ్చు. కాబట్టి మాకు ప్రత్యామ్నాయ పంటలు కూడా జక్రాన్పల్లి మండలం ఎక్కువ పండిస్తారు. వరితో పాటు పసుపు, మొక్కజొన్న మరియు వివిధ పంటలు కూడా అక్కడ పండిస్తారు. కాబట్టి మా దగ్గర వివిధ రకాల పంటలతో పాటు శాస్త్రవేత్తలు వాళ్ళు రేపు అగ్రికల్చర్ యూనివర్సిటీ వస్తే వాళ్ళు చేసే శాస్త్రవేత్తలు సూచనలు మా వాళ్ళందరూ కూడా పాటిస్తారు. ఇక్కడ ఉన్న సర్పంచులు మరియు రైతులందరూ కూడా ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది, మా దగ్గర పెట్టండి, ఎయిర్పోర్ట్ అన్న కళ అయిపోయింది, ఇదన్నా పెడితే అగ్రికల్చర్ యూనివర్సిటీ బాగుంటుందని మా భూపతి రెడ్డి సార్ చొరవ తీసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. రేపు దీన్ని మా దగ్గరికి తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తాం. మా ఎమ్మెల్యే గారికి కూడా రేపు పొద్దున మా జక్రాన్పల్లి మండలంతా రుణపడి ఉంటుందని తెలియజేసుకుంటూ మరోసారి విన్నపిస్తున్నాము. దయచేసి మా దగ్గరికి తీసుకురావాలని కోరుకుంటున్నాం.